శ్రీధర్ గారు, లైంగిక వేధింపులు ఇందాక మన మధ్య డిస్కషన్ కూడా జరిగింది. అంటే ఫస్ట్ ఒక అత్యాచారం జరిగినా లేకపోతే ఇటువంటి హెరాస్మెంట్స్ జరిగినా బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు హాస్పిటల్స్, కోర్టులు, తర్వాత లీగల్ ఇలా చాలా సఫకేట్ అవుతూ ఉంటారు. సైకలాజికల్గా పేరెంట్సే కాదు, విక్టిమ్ కూడా చాలా లోలోకి వెళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళకి ఇటు లీగల్గా కావచ్చు, మెడికల్గా కావచ్చు, సైకలాజికల్గా ఈ భరోసా సెంటర్స్ ఎటువంటి సపోర్ట్ ఇస్తున్నాయి? భరోసా సెంటర్ కాంపొనెంట్ ఎట్లా ఉంటుందంటే అంతా ఉమెన్ ఆఫీసర్సే ఉంటారు, ఉమెన్ ఎస్ఐ ఉంటారు, ఉమెన్ సైకాలజిస్ట్లే ఉంటారు, ఉమెన్ డాక్టరే ఉంటారు, ఉమెన్ సెంటర్ కోఆర్డినేటరే ఉంటారు. ప్రతి ఒక్కరు ఉమెనే. నేను అడ్మినిస్ట్రేషన్ చూస్తాను కానీ నేను ఒకరిని మేలున్నాను తప్ప మిగతా అంతా ఉమెన్ ఆఫీసర్స్ ఉంటారు. దట్ నాట్ పోలీస్ ఆఫీసర్స్. అది భరోసా అన్నది పోలీస్ విత్ ప్రొఫెషనల్స్తో కాంబినేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ అమ్మాయి కండిషన్ ఏంది, ఒక ట్రామాలో ఉంటుంది. ట్రామాలో ఉండేటప్పుడు ఆవిడ ఫస్ట్ న్యూట్రలైజ్ చేయాలి, నార్మలైజ్ చేయాలి. ఫస్ట్ మా తాలూకా సెంటర్ కోఆర్డినేటర్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు. వాడికి డీజీ షారూఖ్ సిన్హా మేడం వచ్చిన తర్వాత ఫిలిస్టిస్టులని కొత్త కాన్సెప్ట్లో కౌన్సిలింగ్ చేస్తున్నారు, సైకో కౌన్సిలింగ్ అవి చేస్తారు. వాళ్ళు నార్మలైజ్ అయిన తర్వాత అప్పుడు పోలీస్ ఆఫీసర్ అంటే ఉమెన్ పోలీస్ ఆఫీసర్ ఆవిడ మఫ్టీలో ఉంటుంది, ఆవిడ పోలీస్ ఆఫీసర్ అని కూడా ఉండదు, ఆవిడే దగ్గరుండి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. తర్వాత మెడికల్, గవర్నమెంట్ ఈజ్ వెరీ కోఆపరేటివ్ టు ద భరోసా సెంటర్స్. అందువల్ల మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు, ఏఎన్ఎంస్ ఉంటారు. అదే ఒకటే సెంటర్లో, ఒకే భరోసా సెంటర్లో మెడికల్ ఆఫీసర్స్ అండ్ ఏఎన్ఎంస్ ఉంటారు. మెడికల్ ఎగ్జామినేషన్ అక్కడే జరుగుద్ది. దాని తర్వాత లీగల్ ఆఫీసర్స్ ఉంటారు. అంటే ఆవిడకి కోర్టు పరంగా ఆవిడకున్న చట్టానికి సంబంధించిన ప్రతి ఒక్కటి అవగాహన కల్పించడానికి మదర్ లీగల్ ఆఫీసర్స్ ఉంటారు. రెండోది ఈ అమ్మాయి కాంపన్సేషన్స్ వస్తాయి, గవర్నమెంట్ సైడ్ నుంచి కాంపన్సేషన్స్ వస్తాయి. కొంతమందికి కొన్ని కేసెస్లో వాళ్ళకి ఎక్కడ ఉండాలో అర్థం కాదు. కొన్ని కేసెస్లో తండ్రే ఎక్యూజ్డ్ ఉంటాడండి. పోక్సో కేసులో తండ్రే ఎక్యూజ్డ్ ఉంటాడు. తండ్రి ఎక్యూజ్డ్ ఉండేటప్పుడు ఆవిడ మళ్ళీ ఇంటికి వెళ్ళలేదుగా, అలాంటప్పుడు ఆవిడ రిహాబిలిటేషన్ కావాలి, ఆవిడకి అమౌంట్స్ కావాలి, కాంపన్సేషన్స్ కావాలి, అన్నీ చూడడానికి మధ్య సపోర్ట్ పర్సన్స్ ఉంటారు. అన్నీ ఒక అమ్మాయి, ఒక విక్టిమ్కి ఏ నుంచి జెడ్ వరకు ప్రతి ఒక్కటి కూడా ఇన్వెస్టిగేషన్ మాత్రం లా అండ్ ఆర్డర్ పోలీసే చూస్తారు. రిమైనింగ్ ఆల్ విక్టిమ్ సెంట్రిక్ సర్వీసెస్ అన్నీ భరోసా స్టాఫ్ చూస్తారు టిల్ కన్విక్షన్ అయిపోయిన తర్వాత, తీర్పు వచ్చిన తర్వాత లాస్ట్ స్టేజ్ ఆఫ్ కాంపన్సేషన్ రిలీజ్ అయ్యేంత వరకు మా భరోసా అమ్మాయిలదే బాధ్యత. అంత కంఫర్ట్ జోన్లో పెట్టే ప్రయత్నం మా భరోసా వాళ్ళు చేస్తారు. ఆవిడకి న్యాయం ఇప్పించేంత వరకు, ఆవిడ సొసైటీలో మళ్ళీ రీఇంటిగ్రేట్ అయ్యేంత వరకు భరోసాదే బాధ్యత. కాబట్టి ఆ ఇష్యూలో మేము 100% అష్యూరెన్స్ ఇస్తాం. మీ డిగ్నిటీ, మీ ప్రైవసీ, మీ తాలూకా ఏ ఐడెంటిటీ కూడా బయటకు రాకుండా చేసే బాధ్యత మా భరోసా సెంటర్స్.